తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల కొద్ది కోళ్లు మృత్యువాత పడ్డాయి. 4 రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాలను సేకరించిన అధికారులు బర్డ్ ఫ్లూ అని నిర్ధారించారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరగడంతో పౌల్ట్రీ ఫామ్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేసీబీతో గుంత తీసి చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టారు. కోడిగుడ్లు కూడా ఎవరికి అమ్మొద్దని అధికారులు ఆదేశించారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే తెలంగాణలో మరొకసారి బర్డ్ ఫ్లూ కలకరం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ అయితే కలకరం రేపుతుందని చెప్పొచ్చు. ఒక పౌల్ట్రీ ఫామ్ లోని 1000 కొద్ది ఏదైతే కోళ్లు మృత్యువాత అయితే పడినాయి. గత 4 రోజుల క్రితం కోళ్లు రక్త నమూనాలను కూడా అధికారులు అయితే సేకరించారు. బర్డ్ ఫ్లూ అని అధికారులు నివేదిక ఇవ్వడంతో శోక సముద్రంలో అయితే ఏదైతే ఈ పౌల్ట్రీ ఫామ్ యజమానులు అయితే ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా కోట్లలో ఆస్తి నష్టం, అలాగే మరోసారి శాంపుల్స్ సేకరించాలంటూ కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇటు అధికారులు కూడా మరొకసారి ఈ శాంపుల్స్ అయితే తీసుకున్నారు. ఈ రోజు ఏదైతే నివారణ చర్యలు చేపట్టారు. వ్యాధి వ్యాపించకుండా పౌల్ట్రీ ఫామ్ మొత్తం కూడా మందులు అయితే చెల్లారు. చనిపోయిన కోళ్ని జేసీబీల సహాయంతో కూడా పూర్తిగా పూడ్చిపెట్టారు. అలాగే కోడిగుడ్లు కూడా ఎవరికి అమ్మొద్దంటూ కూడా పౌల్ట్రీ యజమానులకు అయితే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పౌల్ట్రీ సంబంధించి కూడా ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. అలాగే మన పక్క ఇక్కడ ఉన్న ఏదైతే దానికి సంబంధించి ప్రతి ఒక్క అధికారులు కూడా సేకరిస్తున్నారనే చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.